రండియు సాహించి పాడుదము రచనలో ప్రభు నామము కీర్తనల సతశగానము చేయుదము రండియు సాహించి పాడుదము రచన దుర్గము మన ప్రభువే నా ప్రభు మన ప్రభువే మహాదేవుడు గణ మహాత్మ్యము గల రాజు గుణదాగపు తోయలను భోగరాశి కరము గాయనమే రండియు సాహించి పాడుదము రచన దుర్గము మన ప్రభువే రుద్రము సృష్టించి నాయనదే సాజనే హాతమే హోవే చేసే ఆయన దైవము పాలితులా ఆయన మేపెడి గోరెలము రండియు సాహించి పాడుదము రచన దుర్గము మన ప్రభువే. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ 2026వ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం ఈ యొక్క బుధవారం 18వ తారీఖు భస్మ బుధవారం చెప్పబడేటువంటి దినాన్న మనమందరం కూడి వచ్చి ఆయన సన్నిధిలో ఇంతవరకు పాడి దేవునికి నామమును మహిమపరచుకోవడానికి ఆయన నామమును ప్రార్థించడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క భస్మ బుధవారం ఈ యొక్క శ్రమల దినాలు, ఉపవాస కూటాలు లేక సిలువ ధ్యాన కూటాలు, తమిళ్లో అయితే రకరకాలైనటువంటి మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వసంత కాలము దినాలని కదా, అనేక రకాలుగా ఈ లెంట్ అనేటువంటి ఈ యొక్క దినాలు అనేటువంటి విషయాల గురించి మనం చూస్తే ఒక జర్మనీ పదములో నుండి ఈ యొక్క లెంట్ అనేటువంటి ఇంగ్లీష్ పదముగా ఈ యొక్క పదం వచ్చింది. లెన్స్ అనేటువంటి జర్మనీ పదములో నుండి ఆ యొక్క భాషలో నుండి ఈ లెంట్ అనేటువంటి ఇంగ్లీష్ పదంలో ఇది ఈ లెంటన్ డేస్గా మనకు రావడం జరిగింది. దీన్ని డచ్ అనేటువంటి భాషలో లెంటే అనేటువంటి ఆ పదం అక్కడ కనబడుతుంది. దీన్ని లెంటన్ అనేటువంటి మాట ఆంగ్లంలో చెప్పబడుతుంది. ఇదేంటంటే ఒక భూమి ఏ విధంగా అయితే ఒక విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం భూమిని చీల్చుకొని పైకి ఏం చేస్తుంది, విత్తనం ఆ యొక్క చిగురుస్తుంది లేక మొలుస్తుంది, విత్తనం మొలుస్తుంది. అలాగే పగలగొట్టుకోవడం, ఒక మట్టి పిల్లను పగలగొట్టుకొని ఒక విత్తనం ఏం చేస్తుంది, ఆ మట్టి పిల్లలో నాటినటువంటి విత్తనం ఆ మట్టి పిల్లను ఏం చేస్తుంది, మట్టి ఆ ఉన్నట్టుగా ఉన్నటువంటి మట్టి పిల్ల కదండి,
దాని పగలగొట్టుకుని ఆ మొలక బయటికి వస్తూ ఉంటుంది. అంటే చిగురించడం, ఆరంభం, ప్రారంభం, వసంతకాలం అనేటువంటిది ఈ యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ లెంట్ అనేటువంటి లెంత్ కాలం అనేటువంటిది మనం చూస్తున్నాం. తవకాలం, తమిళ్ అయితే తవకాలం. ఇవి మరి ఆచారం అనేటువంటిది మనకు చాలా మంది అంటే ఇది చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు. బైబిల్లో ఎక్కడుంది, బైబిల్లో లేనటువంటి ఆచారాలు చేస్తున్నారే అట్లా అనుకుంటే 100కి 90 మంది ఏ చర్చిలో కూడా బైబిల్ చేయటం చాలా మంది బైబిల్ పట్టుకుని చాలా మంది అనుకుంటారు. బైబిల్ మన చేతిలో ఉంది. కొన్ని విషయాలు బైబిల్ అన్ని కూడా విపులముగా పరిపూర్ణంగా రాయబడలేదు. చెప్పాలంటే సంఘం అన్న తర్వాత ఈ విధంగా కూర్చొని ఏమండి ఈ విధంగా వాయిద్యాలు పెట్టుకొని ఈ విధంగా మొదటి ప్రార్థన పాస్టర్ చేయాలి ఏమండి, తర్వాత సంఘంలో పాటలు పాడాలి, స్త్రీలో ఒకరు ప్రార్థన చేయాలి, పురుషుల్లో ఒక బైబిల్ ఉందా? బైబిల్లో ఉందా? కానుకలు పట్టేటప్పుడు లేచి నిలబడాలి ఏమండి, కానుకలు పట్టేటప్పుడు లేచి నిలబడి కానుకలు పట్టాలి, ఇలా ఏమైనా ఉన్నాయా? ఒక క్రమం. ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత మనం ఏర్పరచుకున్నటువంటి దైవ సన్నిధులు కొన్ని క్రమాలు. మొదటి శతాబ్దం సంఘము యేసు ప్రభు తర్వాత మరి ప్రారంభం అయిన తర్వాత శిష్యులందరూ కూడా అపోస్తలుల కార్యములో, అపోస్తలుల దినాలలో వారు సేవ చేసి వారు ప్రభు కొరకు హతసాక్షులుగా చనిపోయారు. అప్పటి దినాల్లోనే ప్రార్థన అనేటువంటిది, ఉపవాసం అనేటువంటిది ఆది సంఘాలలో చాలా తీవ్రంగా ఉండేది. ఎప్పుడు చూసిన ప్రార్థనలు, ఉపవాసాలు చాలా ఆది సంఘము ఎదగడానికి, వర్ధిల్లడానికి, సంఘాలు విస్తరించబడడానికి ఆది దినాలు మొదటి శతాబ్దంలోనే ఉపవాసపు దినాలు ఎక్కువగా ఉండేటువంటి. ఆ యొక్క మొదటి శతాబ్దం ముగించిన తర్వాత 2వ శతాబ్దంలో ఎక్కువగా ఆ ఉపవాస దినాలు అనేటువంటిది వారం రోజులు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు చేసేటువంటి వారు. ఈ మొదటి ఈ శతాబ్దము 2వ శతాబ్దము కాలంలో మరి ఇరేనియన్స్ అనేటువంటి ఒక దైవజనుడు తన యొక్క రాసినటువంటి చరిత్ర పుస్తకములో, అలాగే మరొక వ్యక్తి అతను టెర్టులియన్ అనేటువంటి ఒక దైవజనుడు తన రాసినటువంటి చరిత్రలో, ఆ యొక్క పుస్తకాలలో వాళ్ళు ఏమని రాశారంటే, అపోస్తులు సేవ చేసేటప్పుడే ఈ ఉపవాసపు దినాలనేటువంటిది ఆది సంఘములో ప్రకటించబడింది. అది ఈనాటి దినాలు అంటే ఇప్పుడు కాదు, ఆ యొక్క 2వ శతాబ్దములో యోహాను భక్తుడు క్రీస్తు శకము 100వ సంవత్సరంలో అతను చనిపోయాడు. అంటే 100 ఏళ్ళు పూర్తి అయిపోయింది. మొదటి 2000 వర్షాలకి తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క సంఘాల్లో కూడా ఇవి పాటిస్తూ ఉన్నారు అనేటువంటిది వారు రాసినటువంటి ఆ గ్రంథాల్లో అవి రాయబడి ఉన్నాయి. ఇవి ఈ ఇరేనియస్ అనేటువంటి దైవజనుడు ఈస్టర్కు ముందు, అంటే ఈస్టర్ వచ్చేటువంటి ఆ యొక్క వచ్చేటువంటి పస్కా పండుగకు ముందు జరిగేటువంటి 5 రోజులు 7 రోజులు ఆ దినాల్లో సంఘాల్లో చాలా మంది ఉపవాసం ఉండి యూదులు ఆ యొక్క దేవునికి ప్రార్థించేవారు అని చెప్పి తన యొక్క గ్రంథములో రాసుకుంటూ వచ్చారు. ఆ దినాలు అనేక మంది 40 రోజులని లేదు, మొదటి దినాల్లో కొంతమంది 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు అని చెప్పి వారు ఆరాధన చేసుకుంటూ వచ్చారు, ఉపవాసాలు ఉంటూ వచ్చారు. మరి కొంతమంది రేయం పగలు, ఇర్రము పగలు, రాత్రి పగులు అన్నట్టుగా లెక్కించి 40 దినాలు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చేవారు అని చెప్పి కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాలు క్రమంగా అన్ని ఒకే రీతిగా కొన్ని మంది చేస్తూ వచ్చేవారు అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చారు, అంటే రాసుకుంటూ వచ్చారు వారి పుస్తకాలు. ఇంకా కూడా ఏమిటంటే ఈ యొక్క సోజోమెన్ అనేటువంటి ఒక దైవజనుడు ఈస్టర్కు ముందు 3 వారాలు, అంటే 21 రోజులు, 20 రోజులు ఈస్టర్ వచ్చే కాడికి 21 రోజు, అలా 20 రోజులు ఈస్టర్కు ముందు ఉపవాసాలు ఉండేవారు. వారు దేవుని చాలా భక్తి శ్రద్ధలతో యేసు నామమున ప్రార్థించేవారు అని చెప్పి అతడు తన యొక్క గ్రంథములో రాసుకుంటూ వచ్చాడు. ఇలా ఆది దినాలలో ఆ యొక్క మొదటి 2, 3 శతాబ్దాలు. అయితే సంఘము హింసలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నాయి. రోమా చక్రవర్తి దినాలలో దాదాపు ఆ యొక్క యేసు ప్రభు కాలం మొదలుకొని కాన్స్టంట్ అనేటువంటి ఒక చక్రవర్తి
క్రైస్తవులకి విడుదల ప్రకటించేంత వరకు దాదాపు 300 సంవత్సరాలు సంఘములో క్రైస్తవులు హింసలు అనుభవించారు, చాలా బాధలు అనుభవించారు. కాబట్టి ఆ దినాలలో ఈ మొదటి శతాబ్దంలో అపోస్తల దినాల్లో మొదలుకొని 2వ శతాబ్దం 100 సంవత్సరాలు పూర్తిగా, 3వ శతాబ్దంలో 100 సంవత్సరాలు, ఆ తర్వాత 4వ శతాబ్దములు అంటే 320 330 సంవత్సరాలు ఆ కాన్స్టెంట్ అయినటువంటి చక్రవర్తి వచ్చేటువంటి దినాల వరకు కూడా ఈ హింసల కొరకు విడవక ఉపవాసాలతో ఉండి ప్రార్థిస్తూ వచ్చేవారు. ఎందుకంటే ఆ దినాల్లో విడుదల వాళ్ళకి మన మారిగా ఏదో కూర్చొని హాయిగా నెమ్మదిగా దేవుని ఆరాధించే పరిస్థితులు లేవు. ఎక్కడెక్కడో దాగుకొని యేసునామమున బయట ఎక్కడ చెప్పుకోలేకుండా చాలా కష్టాల మధ్య వారు ఉపవాసాలు ఉండి దేవుని మహిమపరచారు అని రాయబడింది. అలాగే కొంతమంది మధ్యలో ఒకరోజు విరామం ఇచ్చి, అంటే గ్యాప్, లీవ్ ఇచ్చి ఇలా ప్రార్థనలు చేసుకుంటూ వచ్చారు అని రాయబడింది. అయితే 6వ శతాబ్దములో 6వ నూറ്റാండ్లే అక్కడ చూసుకుంటే పోప్ గ్రెగరీ, ద గ్రేట్ గ్రెగరీ అనేటువంటి ఒక దైవజనుడు పోపులో, అతడు ఈ యొక్క ఆచారం ఏదైతే ఉందో 36 దినాలు ఈస్టర్కు ముందు అనేటువంటిది మొట్టమొదటిగా కథోలిక్, ఆ రోజులు కథోలిక్ సంఘాలదా పూర్వ కాలంలో, మనకు 15వ నూറ്റാండుకి పెరుగుదా 15వ శతాబ్దం తర్వాతే మనకు ఈ ప్రొటెస్టెంట్ సంఘాలని ఏర్పడింది. అప్పటి వరకు ఆ యొక్క గ్రెగరీ అనేటువంటి పోపు తన యొక్క సంఘాలంతా కూడా ప్రకటించి దీన్ని ఆచరించాలి 36 రోజులు అని చెప్పి అతడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశారంటే ఒక 4 రోజులు కలిపారు, 40 రోజులు అని చెప్పి ఇలా క్రమముగా దాన్ని చేసుకుంటూ ఈ 6వ శతాబ్దము 7వ శతాబ్దంకి వచ్చే కాడికి, అంటే ఇప్పటికి 1300 సంవత్సరాలకు ముందు దీన్ని ఒక లెవెల్కి తీసుకుంటూ వచ్చారు. రెండవది ఏంటంటే ఈ ఈస్టర్ భస్మ బుధవారం నుండి ఈస్టర్ పండుగ వరకు 47 రోజులు, అంటే ఒక వారం రోజులు పరిశుద్ధ వారం. దాని వాళ్ళు సబ్బాతు లేకపోతే ఆ యొక్క యూదులు అనేటువంటి వారందరూ కూడా పస్కా పండుగ జరిపినటువంటి దినాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. మిగిలిన 40 రోజులు లేక ఈస్టర్ వరకు లెక్కేసుకుంటే 47 రోజులు. ఇందులో దాదాపు 7 ఆదివారాలు వస్తాయి. ఎన్ని వస్తాయి? 7 ఆదివారాలు వస్తాయి, ఒకటి ఈస్టర్ పండుగ. అప్పుడు ఈ ఆదివారాలు తప్పించి చాలా మంది చేస్తారంటే దీన్ని 40 రోజులు లెక్కిస్తారు. మన మామూలు లెక్కేసుకుంటే బసం బుధవారం నుంచి మట్టల ఆదివారం లెక్కేసుకుంటే కంటిన్యూగా ఆదివారాలతో లెక్కేసుకుంటే 40 రోజులు. ఎన్ని రోజులు వస్తాయి? 40 రోజులు వస్తాయి. మిగిలిన పరిశుద్ధ వారంలో ఆ సోమవారం నుంచి లెక్కేసుకుంటే 7వ రోజు ఏమొస్తుంది? ఆదివారం వస్తాయి, ఈస్టర్ పండుగ వస్తారు, 47. ఈ ఆదివారాలు తప్పిస్తుంటారు. చాలా మంది కంటిన్యూగా చేస్తూ ఉంటారు ఆరాధన కదా. ఇక్కడ మనకు ఆదివారం లేదని వినపడ్డాం. ఆ పైన దేవుని చిత్తం అయితే 30 దాదాపు 30 సంవత్సరాలు ఆదివారం శ్రమల దినాలు కూటాలు జరుపుకుని ఉండేది ఈ సంఘంగా ఉంటుందేమో నాకు చెప్పాలని. మీ తన్ని సంఘాలు 47 రోజులు జరిపించేవారు. సో ఏంటంటే ఈ ఆదివారం గ్యాప్ ఇచ్చేవారు, మధ్యలో ఆరాధన చేసుకుంటూ ఆదివారం. ఎందుకంటే యూరోప్ దేశాల్లో, అమెరికా కొన్ని దేశాలలో చలి ఎక్కువ, మంచు ఎక్కువ. కాబట్టి వాళ్ళకి ఏంటంటే కాయగూరలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వారికి తోటల్లోకి వెళ్ళి కోసుకునే పరిస్థితి. ఎందుకంటే మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. దేంతో ఉంటాయి? మంచుతో ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే చేపలు, మాంసం, అది పంది మాంసమైనా గొడ్డు మాంసమైనా లేకపోతే మేకలు, గొర్రెలు ఏవైనా కావచ్చు మాంసాలు. దాన్ని ఏం చేసేవారంటే దాన్ని పొయ్యి పెట్టి దాని మీద కాల్చుకుని వాళ్ళు ఏం చేసేవాళ్ళు తిన్నారు. వండుకొని కాయగూరలు దొరకవు, ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా మంచుతో ఉంటాయి. కాబట్టి ఆదివారం ఒక్క రోజు ఏం చేసేవాళ్ళంటే కడుపుకు విరామం, అంటే ఆత్మకు విరామం, కడుపుకు పుండు. అదే ఇంకేమి. ఆదివారం రోజు కూర్చొని మంచిగా మాంసము, చేపలు అన్ని బాగా తినేవాళ్ళు. తిని ఆ దినం గడిచిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేసేవాళ్ళు? ఉపవాసం కొనసాగించేవాళ్ళు. ఇది 40 రోజులు ఉపవాసం అంటే ఎట్లా వస్తుంది? వాళ్ళ లెక్క తెలియదు, నాకు తెలియదు. మధ్యలో గ్యాప్ ఇచ్చి ఈ దగ్గర ఆ దినాల్లో చేసుకుంటూ వచ్చేటువంటి ఆచారం అక్కడ ఆదివారం గ్యాప్ ఇస్తూ వచ్చేవారు. ఒకవేళ మన సంఘంలో అమ్మని ఇచ్చారో నాకు తెలియదు గ్యాప్. అంటే ఈ ఉపవాసపు దినాలు కంటిన్యూగా ఏంటంటే 40 రోజులు అనేది లెక్కెట్టి వస్తున్నాయి. ఈ ఉపవాసపు దినాల యొక్క ఉద్దేశం, ఆనాటి దినాలు ఏంటంటే మనకున్న కలిగేటువంటి హింసలు, శ్రమలు ఏవైతే ఉన్నాయో సంఘాలలో, మనకు ఎదురయ్యేటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని జయించబడడానికి మనకి ఈ ఉపవాసం అనేటువంటి ఒక ఆయుధముగా, ప్రార్థన ఒక ఆయుధముగా మనకు ఉంటుంది అనేటువంటిది ఆ దినాలలో ఆదిమ సంఘాలలో ఉన్నటువంటి దైవజనులు
ఈ యొక్క ఉపవాసపు ప్రార్థన అనేటువంటిది ప్రారంభించారు. దాన్ని అలాగే అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చారు. అది అలాగే రోమన్ కథోలిక్ ద్వారా కావచ్చు, తర్వాత 15-16వ శతాబ్దంలో మన ఇండియాకి వచ్చినటువంటి పోర్చుగీస్, డచ్చి వారు మిషనరీల తరపున మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఈ అలవాటు తీసుకుని వచ్చారు. దీనికి ముందుగానే కేరళ రాష్ట్రంలో మలబార్ క్రిస్టియన్స్, సిరియన్ మార్తోమా చర్చెస్ ఏదైతే ఉన్నాయో, దాదాపు పాత ట్రెడిషనల్ 2000 సంవత్సరాల రోమా కాలం తర్వాత ఈ సిరియన్ గుండా వచ్చిన మిషనరీలు చాలా వచ్చినటువంటి వారు ఈ యొక్క ఉపవాసం అనేటువంటి అక్కడ ఉండేటువంటిది, వాళ్ళు ఆచరిస్తూ ఉన్నటువంటి కార్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కారణం ఏంటంటే, ఒక విత్తనం వేసిన తర్వాత లేక ఆకులు రాలిపోయిన తర్వాత, చెట్టు మోడు బారిన తర్వాత, అవి ఒక 7 రోజుల తర్వాత లేక 21 రోజుల తర్వాత కొన్ని ఏమవుతుంటాయి, మరి మొలకెత్తుతూ ఉంటాయి విత్తనాలు, లేక రాలిపోయినటువంటి చెట్లు చిగురుస్తూ ఉంటాయి. 40 రోజులు ఆ యొక్క దినాలకు వచ్చే కాడికి పూర్తిగా ఆ చెట్టంతా కూడా పచ్చగా ఏమైపోతుందంటే, రాలిపోయినటువంటి ఆకులు తిరిగి చిగురిచి ఆ చెట్టంతా కూడా ఆకులతో కొమ్మలన్నీ కూడా నిండి గాలికి ఏమవుతుందంట, మంచి ఆకులు, సంపూర్ణమైనటువంటి ఆకులతో ఆ చెట్టు పచ్చగా ఏం కనబడుతుంది, మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ రీతిగానే ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, విశ్వాసిగా మనము ఈ యొక్క దినాలలో, ఈ ఉపవాసపు దినాలలో మన ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుని ఒక విత్తనముగా, ఒక చిగించబడడానికి మోడు బారిపోయినటువంటి మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో ఏదో వాటిని మన దేవుని సన్నిధిలో నాటబడిన విత్తనముగా, మోడు బారిపోయినటువంటి వారు చిగురించబడడానికి మనల్ని గాని సమర్పించుకున్నప్పుడు మనం ఏమవుతామంట, ఈ 40 రోజులు పూర్తయ్యే కొద్ది లేక 47 రోజులు ఇష్టం పూర్తయ్యే కొద్దికి ఏమంటుంది, ఒక చెట్టంతా కూడా మోడు బారిపోయినటువంటి ఎండిపోయినటువంటి ఒక చెట్టులో ఏమంటే ఆకులతో కూడా అలాగే చిగురించి ఆకులతో కూడా ఆ యొక్క కొమ్మలన్నీ కూడా పూర్తిగా చెట్టంతా కూడా పచ్చగా ఎలాగైతే చూడడానికి రమ్యముగా, అందముగా ఆ చెట్టు కనబడుతుంది, తర్వాత అది పూతబడుతుంది, పిండి పడుతుంది, ఫలాలు ఇస్తుందో, అదే రీతిగా ఒక విశ్వాసి కూడా తన ఆత్మీయ జీవితంలో ఈ రీతిగా చిగుర్చి ఏమండి మంచిగా ఎదిగి బలపడి ఫలాలు ఇచ్చేదానికి ఉపయోగకరముగాను ఈ యొక్క ఉపవాస దినాలు ఉంటూ ఉన్నాయి. ఏదో వచ్చామా, పోయామా, కూర్చున్నామా, ప్రార్థించామా అనేదానికి కాదు. మనం జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా మనం ఫలించేదానికి, అతడు నీటి కాలవల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని కీర్తన 1వ కీర్తన చూస్తూ రీతిగా ఈ దినాలలో మనం పరిపూర్ణముగా క్రీస్తులో ఈ ఉపవాసపు దినాలు నాటబడినప్పుడు అనుదినము కూడా మనం ఫలించడానికి ఆ వచ్చేటువంటి ఈ సంవత్సరం, ఆ తర్వాత ఈస్టర్ అయిపోయిన తర్వాత రాబోయే దినాల్లో తగిన కాలములో, అది జూన్ నెలలోనో లేక ఆగస్టు నెలలోనో, సెప్టెంబర్ నెలలోనో, అక్టోబర్ నెలలోనో రాబోయేటువంటి కాలంలో, తగిన కాలములో, తగిన మాసాలలో నువ్వు ఫలించడానికి, అంటే నీకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఫలించబడడానికి, నీకు కావలసిన దీవెనలు పొందుకోవడానికి ఇవి ఎంతో ఒక ఆశీర్వాదకరమైనటువంటి దినాలు. హల్లెలూయా. మనకు దీవెనకరమైనటువంటి దినాలు, వీటిని మనం సద్వినియోగం చేసుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఉపవాసాలతో కావచ్చు, ప్రార్థనలతో కావచ్చు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాలు మనం ఎంతగానో చిగురించడానికి, ప్రభువులో మనం వృద్ధి చెందడానికి, ఫలించడానికి ఈ దినాలు మనకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ ఉపవాస దినాలు ఒకటి బైబిల్లో మనం చదువుకున్నాం. అదేంటంటే ఉపవాసం గురించి, ఈ ఉపవాసం చేసేటువంటి కార్యాలు, ఉపవాసం ఎలా చేయాలి, అలా చేయాలని ఎక్కడ కూడా మనం చూస్తే రకరకాలుగా ఉన్నాయి. మన పద్ధతులు వేరే విధంగా ఉంటున్నాయి. ఉపవాసం, ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా అనే ఒక ప్రశ్న మనం చదువుకున్నటువంటి వాక్యములో ప్రభువు ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడటం లేదు, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నువ్వెందుకు వింటం లేదు, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మాకెందుకు జవాబు రావటం లేదు ప్రభువా. చాలా మంది అడుగుతూ ఉండొచ్చు. దానికి అదే ఆ ప్రశ్నకు జవాబు అంటున్నాడు, కింద అంటున్నాడు, మీ ఉపవాసము దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఒక ప్రక్క ఉపవాసం ఉంటున్నారు, ఒక ప్రక్క మీరు మీ యొక్క వ్యాపారాలు చేస్తున్నారు, మీ పనులు చేసుకుంటున్నారు, కలహాలు చేస్తున్నారు,
లేకపోతే ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ, మీరు గుద్దులాడుకుంటున్నారు, వివాదాలు పెట్టుకుంటున్నారు, ఏమండి మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండటం లేదు అన్నట్టుగా దేవునికి వాక్యములో సెలవిస్తుంది. ఇటు ఉపవాసం నాకు అనుకూలమా అని. మన ఉపవాసం కూడా మంచిదే. చాలా మంది ఏంటంటే ఉపవాస దినాలు వచ్చేకాడికి ఈస్టర్ పండుగ వరకు తలలో పువ్వులు పెట్టరు స్త్రీలు చాలా మంది. ఏమంటే ఇప్పుడు అమ్మే రేటుకి మంచి డబ్బులు మిగులుతాయి, మంచిదే. ఆ చేర్చి పెట్టి ఉండీలు వేసుకుంటా అందుకే ఉండి ఇచ్చింది, మీరు చేర్చి పెట్టుకోవడం కాదు, దేవుని సేవకి, హల్లెలూయా, సంఘాలు కట్టేదానికి ఆలయాల్లో. రెండవది, ఒక రోజుకి నేను 5 టీలు తాగుతాను అంటుండే. నేను టీలే తాగు 40 రోజులు. అప్పుడు ఒక టీ 10 రూపాయలు, 12 రూపాయలు. ఒక రోజుకి 5 టీలు ఏమైందని 60 రూపాయలు, 12 రూపాయలు లెక్కన. అప్పుడు 40 రోజులు లెక్కేసుకోండి, 4 6 24, దాదాపు 7 లెక్కేసుకుని 2006 2500 పైన ఉండిలో పడిపోవాలి. హల్లెలూయా. చాలా మంది రకరకాలైనటువంటి అలవాట్లు ఉంటాయి. వాటిని మేము ఈ 40 రోజుల తర్వాత కొనసాగిస్తారా? ఏమండి అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఈ 40 రోజులు నీవు ఏం చేస్తున్నావు? టీ తాగటం లేదు, తల్లో పువ్వులు పెట్టుకోవటం లేదు, ఇంకోటి ఆకు నవ్వటం లేదు, తమలపాకు నవ్వటం లేదు, బీడీలు తాగటం లేదు, సిగరెట్ తాగటం లేదు. ఇవన్నీ మానుకొని తర్వాత నీవు కొనసాగిస్తున్నావే, అయిపోయి ఈస్ట్ అయిన తర్వాత ఏమండి అప్పుడు ఈ ఉపవాసం నాకు అనుకూలమా? ఇటు ఉపవాసం నాకు అనుకూలమా? ఆ ఉపవాసం ముందు దేవుడు ప్రీతిగా ఉంటాడా అనేటువంటి విషయాల్ని ఇక్కడ దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మన ఉపవాసం దేని కోరుకుంటున్నాం? ఒక భక్తి శ్రద్ధలతో మన కుటుంబాల్లో ఏం జరగాలో, ఏమండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి కార్యాలని ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంట తెలియజేసి భక్తి శ్రద్ధలతో మన ప్రభు ఉపవాసం ఉండాలి. ఉపవాసం సమయం అనేటువంటిది ఇంత అంతా లేదు. ఒక పూట ఉపవాసం ఉంది, 2 పూటల ఉపవాసం. ఒక పూట అన్నప్పుడు రాత్రి భోంచేసి ఉంటాం, తర్వాత లేచిన తర్వాత ఏమి కూడా పలుదం తాగకుండా మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు, ఒకవేళ చాలా 11 గంటల వరకు ఉంటారు, టిఫిన్ ఏం తినకుండా మరి ఉపవాసం ఉండి, ఏమంటే చాలా మంది అంటే ఉపవాసం అని చెప్పి పనులకి పోతుంటాం, ఏమండి అన్ని చేస్తాం, కానీ ప్రార్థన ఉండదు, బైబిల్ ధ్యానం ఉండదు, ఉండదు. అప్పుడు రోజంతా కూడా బైబిల్ చదవకుండా, దేవుని నామాన్ని మహిమపరచకుండా, ప్రార్థించకుండా మన పనులకు పోయి వస్తూ ఉంటే నీ కడుపు మార్చుకొని, కడుపు కాల్చుకొని ఆ ఉపవాసం వల్ల ప్రయోజనం ఏమిటి? కాకపోతే ఏంటంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఖర్చు మిగులుతాయి. ఎందుకంటే 40 రోజులు ఏం తినకుంటే కరిగిపోతాయి కొలెస్ట్రాల్. రెండోది ఏంటంటే బాగా వెయిట్గా ఉండేటువంటి వాళ్ళు జిమ్ముకు పోయేసి 3000 డబ్బులు కట్టుకోకుండా, ఆ మంది మాత్రం తినకుండా 80 కిలోలు వెయిట్ ఉండేవారు 60 కిలోలు తగ్గిపోవచ్చు, ఎగ్దమ్మని తగ్గిపోవచ్చు, ఏమండి బాగా తగ్గిపోవచ్చు. దాని ఏదో ప్రయోగం ఉంటుంది తప్ప ఆత్మీయ జీవితానికి ఆశీర్వదకరంగా ఉన్నాం. దానివల్ల మన కుటుంబాలకి దేవుని ఆశీర్వాదం వస్తుందంటే రావు. ఆలోచన, రోజు 1-2-3 ఇంట్లో కూర్చొని ఉపవాసం ఉండేదాన్ని బట్టి టిఫిన్, ఏమండి ఇడ్లీలు ఖర్చు మిగిలే, ఏమండి మధ్యాహ్నం భోజనం తినకు ఖర్చులు మిగిలే, మాంసం తినటం లేదు, ఏమండి చేపలు తీయటం ఏమి లేదు. ఇవన్నీ మిగిలి పెట్టుకుంటే నెలకి 40 రోజులకి 5,000 మిగలొచ్చు, 10,000 మిగలొచ్చు, మంచిదే, అది నీకు లాభమే. కానీ ఆత్మీయమైన లాభం ఏమిటి? డబ్బు మిగలొచ్చేమో కానీ ఆశీర్వాదము రాదు. ఇట్టి ఉపవాసం దేవుడు ఎదురు చూడటం లేదు, దేవుడు ఎదురు చూడటం. ఒకవేళ భోంచేస్తున్నా భోంచేసి దేవుని ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రార్థన చేయి. ఉపవాసం ఉన్నాం అనుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఉపవాసం అని అంటే ఏంటంటే దేవుని యొక్క పాదముల దగ్గర కూర్చోవడం, దేవుని యొక్క పాదముల దగ్గర కనిపెట్టడం, ఆయన సన్నిధిలో కనిపెట్టేటువంటి ఉపవాసం అన్నమాట. ఈ వేషధారుల వల్ల మీరు ఉపవాసం ఉండకండి ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు. ఎందుకంటే ఉపవాసం ఎక్కడ ఉండాలి? వీధులలో, ఏమండి లేకపోతే టీఎంగిటి కాడ బెంచీ దగ్గర కూర్చోను, లేకపోతే ఊర్లక రచ్చబండ చెట్టు దగ్గర కూర్చొని, ఏమండి ఏం బావా టీ తాత, నేను ఉపవాసం ఈరోజు మామ రాబోదు నా కాఫీ తాత లేదక్క ఈరోజు నేను ఉపవాసం, వీధులో తిరగతా, ఏమండి అది ఉపవాసం. నువ్వు ఎక్కడ కూర్చోవాలి? ఉపవాసం. అంటే దేవుని పాదముల దగ్గర కూర్చోవాలి, వాసం చేయాలి. వాసం అంటే దేవుని నివాసం చేయాలి.
దేవుని సన్నిధిలో 1-2 గంటలు కూర్చొని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని స్తుతించాలి. అప్పుడే మన ప్రార్థనలు దేవుడు వింటాడు, మనకు కావలసిన కార్యములు చేస్తాడు. ఇవి ఏవి లేకుండా ఉపవాసం అంటే ఆ సమయము వృధా, దానివల్ల ప్రయోజనము లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము యోనా గ్రంథానికి వెళ్ళినట్లయితే, యోనా పుస్తకములో యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోనావిన్ పుస్తకం 3వ అధికారం 6వ వచనములో అక్కడ ఆమేన్. చూడండి, ఇక్కడ నినివే పట్టణానికి ఈ యోనా వెళ్ళి ప్రకటించాడు. ఇంకా రానటువంటి 40 రోజులు ఈ పట్టణం ఏమైపోతుంది? దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఉగ్రత కురిపించబోతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇందుకు వాళ్ళు ఎవరంటే క్రూరులు. ఆ జనులు ఎలాంటి వారంట? భయంకరమైనటువంటి క్రూరులు. అలాంటి క్రూరులు ఇశ్రాయేలు దేవుని మీద వాళ్ళు విశ్వాసం వస్తూ ఉన్నారు. వారి దేవునికి ఇది సంబంధం లేదు. అశూర్యుల యొక్క దేవత పేరు నిస్రోకు అనేటువంటి దేవత. వారు పూజించేటువంటి ఆరాధించేటువంటి దేవత పేరేం పేరు? నిస్రోకు అనేటువంటి దేవత. ఇప్పటికి కూడా ఇరాక్ దేశంలో ఆ యొక్క అషూర్ నినేవే అనేటువంటి పట్టణం యొక్క త్రవ్వకాలు ఏదైతే ఉందో, అక్కడ త్రవ్వినటి దీంట్లో ఆ యొక్క గోడలన్నీ కూడా కూలిపోయినటువంటి కోటల గూడల ఇసుక మధ్యలో చూస్తే ఆ నిస్రోకు దేవత యొక్క బొమ్మ ఇప్పటికి కూడా కనబడుతుంది. అక్కడ టూరిస్ట్ వెళ్ళే వాళ్ళు చూడవచ్చు ఆ పట్టణం. అక్కడ ఆ నిస్రోకును ఆరాధించేటువంటి ప్రజలు ఇప్పుడు నినేవే పట్టణానికి వచ్చినటువంటి యోనా ప్రకటించినటువంటి యెహోవా నామములు ప్రకటించినటువంటి వార్తను విన్న వెంటనే వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? తమ పట్టణం అంతా కూడా ఉపవాసం ఉండాలని చాటింపు వేశారు. చాటింపు వేసడం మాత్రమే కాదు, వాళ్ళందరూ ఉపవాసం ఉండడం ప్రారంభించారు. ఎవరి దగ్గర? నిస్రోకు దేవత దగ్గర కాదు, యెహోవా నామమును ప్రార్థన చేయడానికి. వారి దేవుడు కాదు, కానీ వారు విన్నారు. తమ దేవుడు కానప్పటికీ కూడా ఆ దేవుడు ఎలాంటి వాడు వారికి తెలుసు. ఈ అశూర్యులు, ఈ నినివే పట్టణానికి చెందిన అశూర్యులు ఎవరయ్యా అంటే సాక్షాత్తు అబ్రహాం సంతానం. ఎవరు సంతానం? అబ్రహాం సంతానం. చెప్పాలంటే ఇశ్రాయేలులకి సోదరులు, ఇశ్రాయేల్ ప్రజలకి కూడా అన్నదమ్ములు లాంటి వారు. అబ్రహాముకి 3వ భార్య ఏం పేరు? కెతూరా. ఆమె పుట్టినటువంటి సంతానమే అషూ. ఆ సంతతికి చెందినటువంటి వారే వీరు. వారు భయంకరమైనటువంటి క్రూరులు. వారే ఇశ్రాయేల్ ప్రజలు 10 గోత్రాలను తీసుకువెళ్ళి చెరపట్టి తీసుకెళ్ళినటువంటి వారు. అలాగే హిజ్కియా రాజు దినాలు ఆ యొక్క హిజ్కియాను యూదా దేశాన్ని యెరూషలేము స్వాధీనం చేసుకుని వచ్చినప్పుడు దేవుడు మొత్తాడు 4,85,000 మంది. వారు చనిపోయిన తర్వాత ఆ సన్హెరీబు రాజు వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు తమ యొక్క దేశాన్ని. ఆ పట్టణానికి, నినేవే పట్టణానికి యోనా వెళ్ళి ప్రకటించాడు. ఈ వార్త రాజుకి వినబడింది. రాజు కూడా ఏం చేశాడంట? తాను కూడా తన రాజ వస్త్రాలన్నీ కూడా తీసివేసి తన సింహాసనం నుంచి కూర్చున్నది లేచి వచ్చి ఏం చేశాడంట? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తన కూడా ఉపవాసం ఉండడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళకి సంబంధం ఏముందండి దేవునికి ఆ దేవునికి? ఆలోచన. మనమైతే మా దేవుడు గొప్పవాడు, మా యేసయ్య మా కొరకు ప్రాణం పెట్టాడు, మా యేసయ్య రక్తం చిందించాడు, బానే ఉంది. నీ ఉపవాసం ఎలా ఉంది? మనం చేసే ఉపవాసం ఎంత భక్తితో చేస్తున్నాం, విశ్వాసంతో చేస్తూ ఉన్నాం? ఈ యోనా ప్రకటన వినగానే ఈ అన్యులు, నిస్రోకు దేవతను ఆరాధించేటువంటి ఆ ప్రజలు యెహోవా నామమున ఉపవాసం ఉండడం ప్రారంభించారు. ఆ ఉపవాసం ఎప్పుడైతే వాళ్ళు ప్రారంభించారో రాజు ఆ యొక్క పశువులు మందలన్నిటికీ గోనెపట్లకు దయలిచ్చేసారు. వాటికి మేత పెట్టలే, నీరు త్రాగడానికి పెట్టలేదు, వాటిని ఉపవాసం పెట్టేశారు. ఉపవాసం పెట్టి తాము ఉపవాసం ఉండి అందరు వీధుల్లో వచ్చి బూడిద పోసుకొని ఆ బూడిదలో కూర్చొని వాళ్ళు ఏం చేశారంట? ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవాకు మొరపెట్టడం మొదలు పెట్టారు. తమ పాపములు ఒప్పుకోవడం మొదలు పెడుతున్నారు. చూడండి, వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారంట. అలా మనం చూసుకున్నట్లయితే 9వ వచనములో మనుషులు అందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను.
జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొన వల్లని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా, హల్లెలూయా. తాను ఏ కీడు చేస్తానని దేవుడు చెప్పాడో ఆ కీడు చేయక మానాడు. పశ్చాత్తాపడ్డాడు దేవుడే. ఎందుకంటే వారి ఉపవాసం అలాంటి ఉపవాసం. వారు చాలా నిష్ఠతో, భక్తితో, విశ్వాసముతో తాము చేయించినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు, కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి, ఏమండి, వాటన్నిటిని వదులుకొని వారు ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని దేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టారు. మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి, 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 మా పాపాలు ఒప్పుకుంటున్నామని వాళ్ళందరూ కూడా దేవునికి వాళ్ళు ఏం చేశారంట, వారు చేయించినటువంటి మొర దేవునికి విన్నది. దేవుడు తాను చేయవలసిన కీడును చేయక, ఏమండి, పశ్చాత్తాప్తుడే. వారి కీడే చేయలేదంట, నాశనం చేస్తాన దేవుడు నాశనమే చేయలేదు వాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే వారు ఏం చేశారంట, తమ్మును తాము తగ్గించుకొని వారు ఉపవాసం వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వారు బూడిదలో కూర్చొని ప్రార్థించారు, వారు ఉపవాసం ఉన్నారు. కారణం ఏంటంటే రాజే సింహాసనం నుంచి దిగొచ్చాడు, తన అధికారం నుండి దిగొచ్చాడు. నేను రాజుని, అధికారం నా, ఈ దేశం అంతా కూడా నా చేతిలో ఉన్నటువంటి చెప్పుకునే అధికారం అనేటువంటి రాజు కూడా తన అధికారాన్ని విడిచిపెట్టి, తన యొక్క రాజవస్త్రాలను విడిచిపెట్టి, తన యొక్క సింహాసనం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంట, వీధిలోకి వచ్చాడు. గోనెపట్టు కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. అయ్యా, ఇంత సింహాసనం, ఇంత రాజ్యం ఉన్నప్పుడు నేను బూడిద లాంటి వాడిని, నేను మట్టి లాంటి వాడిని నీ దృష్టిలో అయ్యా నేను అన్నట్టుగా తను తగ్గించుకొని ఆ ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు. ఈరోజు మనము కూడా దేవుని ఉపవాసం అనేటువంటిది మనకున్నటువంటి ఏమంటే నెత్తికి ఎత్తుంది కదా. మన కొన్ని సమయాల్లో ఓ గర్వము, అహంకారం, తల బిరుసు, ఏమండి, చాలా మంది అంటారు మనకు అంతా నెత్తిని కూర్చొని అంటారు కదా. ఆ నెత్తిన ఉన్నటువంటి ఏం చేయాలంటే దించాలి, పైన ఉండే మూట కాదు, మన బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలో, తలంపుల్లో ఉన్నటువంటి గర్వము, వదరబోతు, పొగురుబోతు, ఏమండి, అహంకారం, అతిశయం ఏవైతే ఉన్నాయో, నేను, నాది, ఏమండి, అనేదానికి ఒకరోజు సామ్యం వచ్చినప్పుడు అది కూడా ఉండదు. మొత్తం గాలి బుడగపోయినట్టుగా మొత్తం బయలుపోతాయి జీవితమే. వాటన్నిటి వదులుకొని నేను బుడగ లాంటి వాడిని, అయ్యో ప్రభు, ఒకవేళ కాలిపోతే బూడి లాంటి వాడిని అయిపోతానయ్యా. ఒకసారి బూడిద కూడా మిగలదు కొంతమందికి, ఆలోచన చేస్తుంది కదా అండి. అలాంటి వాడని చెప్పి, ఎంతటి వాడవైనా బూడిద లాంటి వాడవని నీ మనస్సు నువ్వు తగ్గించుకున్నటువంటి వాడువుగా ప్రభు సన్నిధిలో వచ్చి నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తే, ఏమండి, దేవుడు నిన్ను చూస్తాడు, నీ మనవి వింటాడు, నీ ప్రార్థనలు వింటాడు, నీకు కావలసిన జవాబును దేవుడు దయచేస్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు అబ్రహాం. నేను అబ్రహామునికి దాచుదనా ఈ కార్యం అని చెప్పి దేవుడు అబ్రహాముతో కూడా తను వచ్చిన కార్యం చెప్పినటువంటి వాడు. అలాంటి అబ్రహామే దేవుని సన్నిధానంలో దేవుని సమీపించినప్పుడు తన యొక్క అన్న కుమారునటువంటి లోతు కుటుంబం ఆ సొదొమ గొమొర పట్టణాల్లో నివాసం ఉన్నటువంటి తన అన్న కుమారుడు నాశనం కాకూడదని దేవుని దగ్గరికి వచ్చి ఎలా వచ్చాడంటే, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ యొక్క అబ్రహాము యొక్క తగ్గింపు ఎలాగవుతుందో మనకు కనబడుతుందండి. చూడండి, 27వ వచనం, అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అబ్రహాం అంటున్నాడు, విశ్వాసులకు తండ్రి. అబ్రహామా, నువ్వు దేవునికి భయపడేవాడు అని దీని గురించి నాకు తెలుసు అని దేవుడే చెప్పాడు. నా స్నేహితుడైనటువంటి అబ్రహాం అన్నాడు దేవుడు. అలాంటి అబ్రహాం దేవుని దగ్గరికి వచ్చి ఎలా అంటున్నాడు, అయ్యా నా ఫ్రెండ్ కదయ్యా నువ్వు, ఇది కూడా చేయలేవా నువ్వు, నా ఫ్రెండ్ కదా అని దేవుని దగ్గరికి వచ్చి అలా అడగల. ఏమంటున్నాడు, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుత్వం మాట్లాడి తెగించున్నాను. అయ్యా నేను బూడిద లాంటి వాడు, ఎవరైనా కావచ్చు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జీరో. మనం జీరో, మన డిగ్రీలు జీరో దేవుని దృష్టిలో. పౌలు అంటాడు కదా,
మన యొక్క జ్ఞానము దేవుని దృష్టి వెర్రితనం లాంటిది. ఎందుకు పనికిరావు ఈ డిగ్రీ లేదు ఈ చదువులకు దేవుని దృష్టిలో? పౌలు అదే అంటాడు, నా కలిగిన వాటిని నేను పెంటతో సమానముగా ఎంచుచున్నాను. అంత గొప్ప ఏమండి విద్యావంతులైనటువంటి పౌలే పెంటతో సమానముగా ఎంచాడు. ఇవెందుకు పనికిరాదు దేవుని దృష్టికి అంటున్నాడు పౌలు. కాబట్టి మనం ఎవరైనా కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులు మాత్రమే. ధూళి లాంటి వారముగా, బూడిద లాంటి వారముగానే ప్రభు సన్నిధిలో మనం అడుగు పెట్టాలి. ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. నేనెవరు అలా అనుకోకూడదు. కింద పడినటువంటి ఏమండి ఎక్కడో ఒక చోట మనం ఎవరికో ఒకరికి కింద పడినటువంటి ఏదైనా ఒక వస్తువు కానీ ఒక రూపాయి కానీ పెన్న పడితే ఎత్తిస్తాం వంగి. అదే గుళ్ళోకి వస్తే గుళ్ళోనే వంగాలన్నా, వాడెత్తిస్తానులే, వీడెత్తిస్తాలే, వాడు తెస్తానులే, వీడి నీళ్ళు తెస్తానులే, వాడు అది చేస్తాను ఇది చేస్తానులే, ఏమండి ఆ పేపర్ నేను ఎత్తాలన్నా, ఏమండి ఇక్కడికి వచ్చేకాడికి ఆ తగ్గింపు ఎక్కడ పోయింది? ఎక్కడో వీధులు ఎవడికో ముఖం తెలియనటువంటి వాడికి వంగి పెన్న ఎత్తిచ్చేటువంటి మనం ఏమండి దేవుని సన్నిధిలో ఈ తగ్గింపు ఎక్కడ? దేవుని సన్నిధిలో నీ యొక్క అహంకారమా అతిశయమా ఎలా ఉన్న ఆలోచన చేయండి. ప్రభు దేవునికి వాక్యములో భక్తుడు పేతురు అంటాడు కదా, ఆయన తన యొక్క సన్నిధానములో తన యొక్క బలిష్టమైనటువంటి చేతి క్రింద ఎవరైతే దీన మనస్కులు కలిగి తగ్గింపగలిగి ఉంటారో ఏమండి వారిని దేవుడు దృష్టి ఉంచుతారు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఎలా తగ్గించుకొని వస్తున్నాం, అటువంటి వారిని దేవుడు దృష్టి ఉంచుతాడు, దేవుడు చూస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యోబు భక్తుని గురించి కూడా మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనములో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 30:19. చూడండి, ఇక్కడ యోబు చక్కని మాట ఏంటంటే, ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదనైనట్లున్నాను. యోబు ఎక్కడ బూడిదలో కూర్చున్నాడు, ధూళిలో కూర్చున్నటువంటి వాడు యోబు. ఆయన నేను ధూళియు బూడిదనైనట్లున్నాను. కింద 20 అంటే, నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమీ నీయకున్నావు, నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. ఆ యొక్క యోబు ఎంతగా శ్రమ పడ్డాడో చూడండి. తను తగ్గించుకొని ఆ బూడిదలో కూర్చొని ఆ యొక్క చిల్ల పెంకు తీసుకొని తను ఎంతగా వేదన అనుభవిస్తున్నటువంటి ఆ యోబు తగ్గింపుని మీరు ఆలోచించండి. యోబు ఎలాంటి వాడంట, అతను వీధులు నడుచుకుంటూ వెళ్తే వయస్సు పైబడినటువంటి వారు తల నెరిసినటువంటి వృద్ధులు కూడా లేచి యోబుకి ఏం చేసేవాళ్ళంట, నమస్కారం పెట్టేవారు. యవ్వనులు యోబు గారు వస్తూ ఉంటే దారిలో రోడ్లు ఆ యొక్క వీధిలో వస్తూ ఉంటే వారు తల వంచుకొని దాక్కునేవారంట. యవ్వనస్తులు యోబు గారు వస్తూ ఉంటే ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటలు వినడానికి ఎదురుగున నిలబడి అలాగే గప్చిప్పని వినేటువంటి వారు యోబు గారి విషయంలో మీరు వాక్యములో మనం చూసుకుంటే ఆయన అలాంటి వ్యక్తి. యోబుని గురించి మనం చూడాలనుకుంటే ఆ యొక్క మీరు 29వ అధ్యాయం కానీ దానికి ముందున్నటువంటి అధ్యాయాలు కానీ మీరు చూస్తే కనబడుతున్న యోబు యొక్క స్థితిని గురించి మనకు కనబడుతుంది. 7వ వచనం 29వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం అంటాడు, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి, ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. ఏమండి ఇలా చెప్పుకుంటూ వస్తాడు ఇక యోబు గారు. మనం చూస్తే అలాంటి యోబుకి ఎందుకు వారు అంత గౌరవించారంటే, అంతటి యోబు ఇప్పుడు ఎక్కడున్నారండి, ధూళిలో కూర్చొని ఉన్నాడు. బూడిదనైనటువంటి వాడిని ఆలోచన. కొన్ని సమయాల్లో బండ్లు ఓడలవచ్చు, ఓడలు బండ్లు కూడా అవ్వచ్చండి. కాబట్టి మనల్ని దేవుడు అనుకుంటే ఎప్పుడైనా మన తల క్రిందలు చేయగలడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము గర్విష్ఠులుగా ఉండకూడదు, అహంకారముగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంట, తగ్గింపు, విధేయత. నేను ధూళి లాంటి వాడినయ్యా, నేను బూడిద లాంటి బ్రతుకు లాంటి వాడిని. తగ్గింపు కలిగి ఉండాలి. నినివే పట్టణం రాజు మొదలుకొని ప్రతి సాధారణమైనటువంటి ప్రజ వరకు కూడా తమను తగ్గించుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు కదా. మనం కూడా ఉపవాసపు దినాలలో ఏం చేయాలంట, ప్రార్థన అంటే మనల్ని మనం పూర్తిగా తగ్గించుకోవాలి. మనకున్న ఆ బిరుసు, తిమ్మురు,
ఏమంటే గర్వము, అహంకారము, వాటన్నిటిని పక్కన పెట్ట ముందు అది పక్కన పెట్టాలి. తనలో పూలు కింద పెట్టకపోయినా పర్వాలే. ఏమండి నువ్వు మాంసం తిన్నా పర్వాలే, తినకపోయినా పర్వాలే. ఏమండి ముందు ఏం వదులుకోవాలి? ఇది వదులుకొని దేవుని ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. అట్టి ఉపవాసం దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. ఆ ఉపవాసం ఉండే వాళ్ళు ప్రార్థనలు వింటాడు. అది అనుకూలం, దేవునికి ప్రీతికరం. ఇది ఏది వదులుకో. ఏమండి మనుషులకు కనబడే రీతిగా ఏం చేస్తాం? మనం ఆచరించే అలవాట్లు ఏదైతే ఉన్నాయో, ఏమండి విడుదల తాగడమా, సిరియలు తాగడమా, టీలు తాగడమా, లేకపోతే నాన్ వెజ్ తినేదా, ఏమండి ఇలాంటివి ఏదైతే వాటి మాత్రం పక్కన పెట్టి నేను ఉపవాసం ఉన్నా, ఉపవాసం 4 రోజులు ఉపవాసం. ఇట్టి ఉపవాసం దేవునికి అనుకూలంగా, ఇది దేవునికి ఇష్టములైనటువంటి. వదులుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క రాజు ఏ విధంగా తను తాను తగ్గించుకున్నాడో మనకున్న వాటన్నిటిని కూడా ఏమండి ఇతరుల ఎదుట మనకున్నటువంటి గర్వం, అహంకారం వాటిని వదులుకున్నప్పుడే దేవుడిని ప్రార్థన వినగలడు, దేవుడిని ప్రార్థన జవాబు దయచేయగలనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 26వ వచనములో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 26వ వచనములో, నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనపట్ట కట్టుకుని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపము, ఘోరమైన దుఃఖము సలుపము. ఇక్కడ దేవునికి వాక్యం ఇర్మియా గ్రంథంలో భక్తులు సెలవిస్తూ ఉన్నాడు. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. రాబోయే దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. రేపటి దినాలు మనకి మంచి దినాలని చెప్పలేం. రాబోయే దినాలు ఎలక్షన్ రాబోతుంది, ఏమొస్తుందో తెలియదు. రేపు ఒకవేళ మార్చి నెల ఎలా ఉంటుందో తెలియదు, ఏప్రిల్ ఎలా ఉంటుందో, రాబోయే దినాలు ఎలా ఉంటాయో తెలియదు. కీడు రావచ్చు, నీ మీదకి ఉగ్రత రావచ్చు, నీకు శోధనలు రావచ్చు, సాతాను నీ మీదకి ఏదో ఒకటి మరి అవస్థలు, కష్టాలు, బలహీనతలు, వ్యాధులు ఏదో ఒకటి మనం చుట్టుముట్టచ్చు. కానీ అవి ఏవి హఠాత్తుగా మన మీదకి వచ్చి, మన ఇంటి మీదకి వచ్చి, మన బిడ్డల మీదకి వచ్చి, ఏమంటే ఏది కూడా మనల్ని పాడు చేయకుండా, మనల్ని నాశనం చేయకుండా, మన గాయపరచకుండా, మన మీద ఏ విషయంలో కూడా ఉగ్రతకు పాలు కాకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని మీరు అంగలార్చండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి అంటాడు. అందుకని గోనెపట్ట ఏమండి బియ్య పంగిడికి పోయేసి గోనపట్ట తీసుకురావడం అది కాదు. దాని అర్థం ఏంటంటే ఆ దినాల్లో గోనపట్ట అంటే ఇప్పుడు మన బియ్య సంచులు గోనపట్టలు అక్కడేం లేవు ఆ రోజుల్లో. 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం ఇలాంటి గోన సంచులు కాదు అవి. అది ఒక విధమైనటువంటి నారతో చేయబడినటువంటి వస్త్రాలు. దాన్ని దావీదు కూడా ఏం చేశాడు, కట్టుకొని తను దేవుని సన్నిధి నాట్యం ఆడాడు. అది ఇలాంటి గోనెపట్టలు కాదు. మన యొక్క రేషన్ షాపులో బియ్యం బస్తాలు గోనెపట్టలు కాదు అవి. అది అందరూ చాలా మంది అలా అనుకున్నారు. అదొక విధమైనటువంటి అదొక దాని గోనపట్టు అని పేరు ట్రాన్స్లేషన్ పెట్టేశారు మనకు. అంతే, ఇంకేం లేక అది. అలాంటి ఏంటంటే నువ్వు పట్టు చీర కట్టుకుని ఉపవాసం ఉంటే, కోటు సూట్ వేసుకొని వచ్చి ఉపవాసం ఉంటే ఏముంటుంది, ఎక్కడ నలిగిపోతుందో, ఏమండి ఈ బట్టలో ఎక్కడ నలిగిపోతుందో, కోట్ ఎక్కడ నలిగిపోతుందో, షూ ఎక్కడ మళ్ళీ మట్టి అయిపోతుందో, మురికైపోతుందో, కూర్చున్న బెంచ్ దగ్గర కూర్చోవచ్చా లేదా, కింద కూర్చోవాలంటే ఎలా కూర్చునేది, ఏమండి అదే నువ్వు సాధారణ నూనె పొడవ కట్టుకుని వచ్చావు అనుకోండి, మన గుడూరు బెంజమనయ్య గారి మారిగా పంచాలు మరి కట్టుకోవచ్చు, ఎక్కడో కూర్చోవచ్చు. హల్లెలూయా. లేచి గారు తట్టుకున్న పోతా ఉండొచ్చు. నువ్వు పట్టు చీర తట్టుకోగలమా? 50, అయ్యో 20,000, అయ్యో నా కోటు షూట్ 20,000 కోటు షూ, ఏమండి ఇది ఎక్కడ కింద కూర్చోదని ఇలాంటి కావాలని నిలబడతా, ఎంతసేపు నిలబడతా వెనక. అక్కడ ఏం అడ్డు వస్తుంది నీకు? కింద మోకరించడానికో కూర్చోవడానికో నీ బట్టలు అడ్డు వస్తున్నాయి. నీ కాస్ట్లీ విలువైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి నగలు, అది అడ్డు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు? నువ్వెలా దేవుని సన్నిధిలో మోకరించగలవు? అందుకే వారు తగ్గింపుకు సాదృశ్యముగా తమ రాజ వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు తీసివేసి సాధారణమైనటువంటి వస్త్రాలు, ఆ యొక్క గోనపట్టు లాంటి ధరించుకొని బాగా మంచిగా చాపలు కానీ తివాచి కానీ లేకపోతే మ్యాట్ వేసుకొని కూర్చోవాలి. ఎక్కడ కూర్చున్నారంటే వాళ్ళు బూడిదలో కూర్చున్నారు. అంటే అంత తగ్గింపుగా తాము ఎలాంటి వారు దేవుని అయ్యా నేను ఎలాంటి వారు,
బూడిద లాంటి వాడిని, నేను బూడిద లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని అయ్యా, మట్టి లాంటి వాడిని చెప్పి ఒక తగ్గింపుకు సూచన కానీ ఇవి ఉంటేనే తప్ప నీ మనస్సులో నీ ఉపవాసం దేవుని సన్నిధిలో ఆశీర్వదకరంగా ఉన్నావు. ఈ 40 రోజులు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఏమండి 40 రోజులు భోజనం చేయకుండా దేవునికి వచ్చి ఉపవాసం చెప్పుకున్నా కానీ 40వ రోజు తర్వాత మూడుబారి జీవితాలు చిగురించవు, నీవు మొలకెత్తలేవు, నీకు ఆశీర్వాదం అక్కడ రావు. నీలో తగ్గింపు అనేటువంటిది, నీలో ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో, అయ్యా నా యొక్క మనస్సు, నా తలలో ఉన్నటువంటి బుర్రలో ఉన్నటువంటి ఆలోచన తలంపులన్నీ కూడా ధూళి బూడిద లాంటిది, అహంకార గర్వం అన్ని విడిచిపెట్టి తగ్గించుకొని దేవుని సన్నిధిలో నీవు తగ్గి దేవుని ఉపవాసం ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థన దేవునికి అనుకూలం. నీవు చేసేటువంటి అనుదినం దేవుని సన్నిధి దేని కొరకు మొరపెడుతున్న బిడ్డల కొరకు ఏ విధంగా ప్రార్థన, వాటన్నిటిని విని దేవుడు నీకు సహాయము చేసే దేవుడు. ఎలాంటి దీవెన! యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట అంటాడు, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిక భూదండను, దుఃఖమునకు ప్రతిక ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. చూడండి, బూడిదకు నువ్వు బూడిదలో కూర్చున్నప్పుడు ఆ బూడిదకు ప్రతిగా దేవుడు నీకేమిస్తాడంట? భూదండనిస్తాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, అలాగే భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా ఏమిస్తాడంట? స్తుతి వస్త్రం. మన బాధతో భారముతో ఉన్నప్పుడు, మన ఇంట్లో దుఃఖములో ఉన్నప్పుడు మన మంచి వస్త్రాలు మనం ధరించుకోలేము కదండి. ధరించుకుంటామా? లేదు కదా. అలాగనే నీవు దేవుని యొక్క సన్నిధిలో దుఃఖించుచున్నట్లయితే, నీ యొక్క దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉల్లాస వస్త్రములన్నీ కూడా ఏమండి ఉన్నటువంటి వదిలి పెట్టుకొని నేను తగ్గించుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలు ఉపవాసం ఉండేటప్పుడు వాటికి ప్రతిగా దేవుడు నీకు ఆనందముతో సంతోషముతో ఏమండి స్తుతి వస్త్రాలుగా దీవెనకరమైనటువంటి ఏమండి వాటిని దేవుడు నీకు ఇచ్చి ధరింపజేసి నడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉపవాసపు దినాల్లో మనం ఎలా ఉన్నాం? అదే 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, చూడండి 11వ వచనంలో అంటాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను నీవు ఉండేదవు. కాబట్టి ఎప్పుడు మనం ఫలిస్తామంటే మన ప్రభువుకి దేవునికి ఇష్టమైన రీతిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడే, మన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడే ఆ ప్రార్థనలు వింటాడు. ఆ యొక్క ఉపవాసము తగ రీతిగా మన నడవడికి ఉండాలి, మన క్రియలు ఉండాలి. మన అనుదినము కూడా ప్రభు సన్నిధిలో ఆ యొక్క మార్పుతో కూడా ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలంట? మొక్కలు ముమ్మని ఉండకూడదు. మోషే 40 రాత్రింబగలు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉండి దిగి వచ్చేటప్పుడు ఆ మోషే మొక్క ఎలా ఉందంట? నీరసముతో ఏమండి ఆ కొండ దిగి వచ్చి ఉరుదుకుంటూ ఏమంటారు వారు దొర్లుకుంటూ వచ్చి లేవలేని స్థితిలో బలం లేని వాడికి ఉన్నాడా? లే. 81 సంవత్సరాలు ముసలోడు. అప్పుడు ఆ యొక్క మోషే పైకి వెళ్ళి దిగి వస్తూ ఉంటే మోకం దగని ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో ఏమలోనంట మెరిసిపోతా ఉన్నా అంట. అట్నే కారణం ఏంటంటే 40 రాత్రింబగలు ఏం భోజనం చేయలే, త్రాగలే, కానీ బలముతో శక్తితో అతను అలాగే ఉన్నాడని. నువ్వు దేవుని సన్నిధిలో అలాగే మన ఉపవాసముతో ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ఉండేటప్పుడు నీకు నీరసం ఉండదు. మొదటి 2 రోజులు అలా ఇలా ఉండొచ్చేమో, కానీ ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ముందుకు సాగుతున్నప్పుడు బలం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆరోగ్యం ఇస్తాడు ఆయన. ముఖమునకు తేట తెల్లంగా తేజరింపజేస్తాడు. నీ నోటిలో చిరునవ్వు ఉంటుంది, ముఖములో సంతోషం కనబడుతుంది. చెప్పాలి మొత్తం మీద ఏంటంటే నువ్వు దేవుని బిడ్డగా కనబడుతూ ఉంటావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇట్టి ఉపవాసమును చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మీరు చేసేటువంటి ఆ ప్రార్థన ఏదైతే ఉందో కుటుంబంలో మీరు అనుకున్నారు వాటిని ఈ రోజు నుంచి కూడా క్రమంతో ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉండండి. కొంచెం బలహీనంగా ఉండేవారు ఉపవాసం ఉండలేరు కదండి. అనారోగ్యం ఉండొచ్చు. షుగర్ పేషెంట్ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ షుగర్ పేషెంట్ నాన్ వెజ్ తినకుండా కావాలంటే భోంచే 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు మధ్య అన్నం పిడిగిన అన్నం తిని ప్రార్థన చేయండి, మంచిదే. ఆ యొక్క ఏంటది మాంసాన్ని అవాయిడ్ చేసి దేవుని స్తోత్రం. అది కూడా నేను క్యాన్సిల్ చేయమని చెప్తాను, మీ ఇష్టం. హల్లెలూయా. కానీ అనుకూలమైన రీతిగా దేవునికి సమయం ఇవ్వాలి. కనీసం ఒక గడి అయిన దేవుని సన్నిధిలో గడపాలి.
ఒక్క గడియను మీరు మేలుకొని మీరు ప్రార్థన చేయలేరు. ఉపవాసం ఉదయం నుంచి సాయంకాలం వరకు 12 గంటలు. కానీ 12 గంటలు ఎంతవరకు దేవునికి ఎంత సమయం గడిపాం, ప్రార్థించాం, వాక్యం చదివాం. ఒకవేళ ప్రార్థన మనం పనిచేసే స్థలాల్లో కూడా ప్రార్థన చేయొచ్చు. నడుస్తూ ఉన్నప్పుడు పని కొంత సమయం దొరికినప్పుడు ఆడ కూర్చోను, ఏమండి కొన్ని సమయాలు మన దేవుని కళ్ళు మూసుకొని స్తుతించవచ్చు, ప్రార్థించవచ్చు మౌనంగా ఉండకు. ఎందుకంటే పౌలు అంటాడు, నేను ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేయు. నువ్వు నోరు తెరిచి ఓని మైకి పట్టుకుని అరిసినట్టుగా అరవాల్సిన మన ఆఫీసులో, పని స్థలాల్లో మౌనంగా కూడా దేవుని సన్నిధిలో మన హృదయం మనం చూచినటువంటి దేవుడు. కాబట్టి ఆత్మతో కూడా మనం ప్రార్థన చేయొచ్చు, ఆత్మతో పాడొచ్చు. కాబట్టి దేవుని సమయం ఏమంటే ఆ సమయంలో కనీసం ఒక మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉన్న కనీసం 1-2 గంటల సేపే, సాయంకాలం వరకు ఉన్న వాళ్ళు ఉదయం నుండి మధ్యాహ్నం మధ్యలో 2 గంటలు, గంట సేపు, ఆ తర్వాత మధ్యాహ్నం నుండి సాయంకాలం ఉన్నప్పుడు 1 గంట సేపు, రేపు దేవుని ఆలయానికి వచ్చి ఆరాధనలు కలుసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ముఖం కడుకు తిరిగి ఒక అరగంట ప్రార్థన చేసి ఉపవాసం ముగించుకోవచ్చు. మొత్తం మీద దేవుని కనీసం ఒక 2 గంటలైనా, ఒక రోజు 3 గంటలైనా ఒక రోజు దేవునికి గడిపామంటే అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఊరికి కడుపు మార్చుకొని రోజంతా ఏమండి ఖాళీ కడుపుతో తిరుగుతా ఉంటే ఏమండి నోట్లో ప్రార్థన లేదు, హృదయంలో దేవుని స్తుతి లేదు, ఏమండి ఏమి లేకపోతే కడుపు కాలినట్టుగానే ఆశీర్వాదాలు ఖాళీగానే ఉంటాయి, దేవుళ్ళు కూడా ఖాళీగానే ఉంటాయి తప్ప ఏది నీకు రా. కాబట్టి ఆయనకి ఇష్టమైన రీతి ఉపవాసం ఉండి 40 రోజులు 47 రోజులు కూడా ప్రభువులు దేవుని పొందుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.